హలో అండి, ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ బుట్ట పెట్టి హ్యాండ్స్ కుట్టడం చూద్దాము. ఈ విధంగా పేపర్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మీద ఈ పేపర్ ఈ విధంగా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. మన వైపు క్లోజ్డ్ పార్ట్ ఉండాలి. ఫస్ట్ అంచు దగ్గర హ్యాండ్స్ తీసేసుకుని ముక్కను సెపరేట్ చేసుకున్నాము. తర్వాత మిగిలిన అంచు మనం నిలువు పన్న వేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్కి సంబంధించిన 2 పార్ట్స్ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ 2 పీసెస్ ఉన్నాయి కదా, అవి అటాచ్ చేసుకోవాలి. మన దగ్గర ప్రిన్సెస్ కట్కి సంబంధించిన నా ఛానల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఉందండి. అదొకసారి చూస్తే మీకు ఈ కటింగ్ అనేది పూర్తిగా తెలుస్తుంది. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత టూ స్టిచెస్ వేసేసుకోవాలండి. నేను పైన లైనింగ్ ఎక్కువ తీసుకున్నాను, ఇటుపక్క చూసారా. అది ఏంటంటే ఫోల్డ్ చేసి కుడతాను తర్వాత, ఎందుకంటే మనకి గుచ్చుకోకుండా పోగులు రాకుండా ఉంటాయి అన్నమాట ఎక్స్ట్రా లైనింగ్ తీసుకోవడం వల్ల. ఈ విధంగా రెండు వైపులా మనం కుట్టేసుకుని 2 స్టిచెస్ వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ క్లాత్ ఫోల్డ్ చేస్తే మనకి గుచ్చుకోకుండాను లేకపోతే పోగులు రాకుండాను ఉంటుందన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఓపెన్కి మనం తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి ఎటువైపు కావాలనుకుంటున్నామో అది మీ ఇష్టం అండి. అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఈ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకున్న తర్వాత ఈ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా సరిగ్గా సరిపోయినలే చూసుకుని కొంచెం ఒక పావు ఏదైనా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఓన్లీ పైది మాత్రమే, అంటే పట్టు మాత్రమే తీసుకున్నాను. తర్వాత దాన్ని టచ్ అయ్యేలాగా ఫ్రంట్ పార్ట్స్ తీసుకున్నాను. అంటే మనం ఆ కింద పార్ట్కి మెయిన్ క్లాత్ టచ్ అవ్వాలి. ఈ లైనింగ్ తర్వాత లైనింగ్ వేసాను చూడండి, షోల్డర్కి లైనింగ్ టచ్ అవ్వాలి. కింద పార్ట్ ఫస్ట్ మన పట్టు వేసాం కదా, తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేవి వేసుకోవాలి. ఈ విధంగా పట్టు తర్వాత మనం ఇప్పుడు ఓపెన్ పట్టీలు కుట్టిన ఫ్రంట్ పార్ట్స్ పట్టు టచ్ అయ్యేలాగా లైనింగ్ టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. లైనింగ్ పార్ట్ వేసాం చూడండి, మధ్యలో ఫ్రంట్ పార్ట్ ఉంది, కింద పట్టు ఉంది, పైన లైనింగ్ ఉంది. ఈ విధంగా షోల్డర్ కుట్టుకున్నట్లయితే మనకి షోల్డర్ కుట్టు అనేది బయటికి కనిపించదు అన్నమాట. ఫస్ట్ పట్టు, తర్వాత కుట్టిన ఫ్రంట్ పార్ట్, నెక్స్ట్ వచ్చి లైనింగ్. ఈ విధంగా కుట్టుకున్నట్లయితే మనకి షోల్డర్ దగ్గర చాలా నీట్గా ఉంటుంది. ఇవి మెడకు సంబంధించిన పీసెస్ అండి. ఇది స్ట్రైట్ పీసే తీసుకున్నాను. తీసుకుని మెడకి ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత
మనకి అక్కడక్కడ మనకి గుండు పిన్నులు పెట్టుకుంటే ఈజీగా వస్తుందండి. ఇప్పుడు నడుము పట్టి పీసులు అవన్నీ ఆల్రెడీ తీసుకున్నాం కదా, పక్కన పెట్టుకుని ఇక్కడ హ్యాండ్స్కి మనకి పట్టు అంచు తీసాం కదా, పెద్ద అంచు ఉన్న వైపు హ్యాండ్స్కి లైనింగ్ అయితే పూర్తిగా సరిపోయింది, కానీ మెయిన్ పట్టు ముక్క అయితే సరిపోలేదు. చంకల దగ్గర 4 వైపులా ముక్కలు అతకాలి, అంటే చేతికి 2 వైపులా, 2 చేతులకి 4 ముక్కలు తీసుకున్నాను. తీసుకుని హ్యాండ్స్కి ఆ చివర ఈ చివర అతుక్కోవాలండి. అంటే 2 అంగుళాలు పడుతుంటే 2 అంగుళాలు, అంగుళన్నర అయితే అంగుళన్నర, మనకి లైనింగ్ ఎంత ఉందో అంత తీసుకుని మనకు చేతికి సరిపడా ముక్కలు ఇలా అతికాను. తర్వాత మనం లైనింగ్ దాని కిందకి పెట్టి స్టిచ్ చేసేద్దామండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత పైన కూడా ఒక కుట్టు వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇంకా లైనింగ్ని కూడా కింద పెట్టుకొని అటాచ్ చేసేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసి తర్వాత ఒక 6 అంగుళం దూరంలో ఇంకొక స్టిచ్ వేస్తే మనకి లైనింగ్ అనేది కింద కదలకుండా ఉంటుంది. మళ్ళీ రౌండ్గా ఈ లైనింగ్ అటాచ్ చేసిస్తే హెచ్చు తగ్గుల్లో ఉన్న పీసెస్ అన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం కట్ చేసేటప్పుడే లైనింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తాం కదా, దాన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుని నీట్గా ఇంకా తీసుకోవాలి. లోతు అవి తీసుకుని ఏ హ్యాండ్కి ఏ పీస్ వేయాలో చూసుకుని అక్కడ పిన్ పెట్టుకుని షోల్డర్ దగ్గర మనం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి ఇటు నుంచి మనం ఫస్ట్ స్టార్టింగ్ కుట్టేసుకోవాలన్నమాట. అంటే మనం ఇప్పుడు కుట్టేటప్పుడు కింద హ్యాండ్ ఉంది, పైన ఏమో బాడీకి సంబంధించిన పార్ట్ ఉంది. కింద హ్యాండ్ ఉంది, పైన బాడీకి సంబంధించిన పార్ట్ ఉంది. ఈ విధంగా ఎక్కడి వరకు కుట్టాలి అని అంటే షోల్డర్కి 1 ఇంచులో ఆపేయాలి. షోల్డర్కి దగ్గరలో 1 ఇంచులో మనం ఆపేస్తే 1 ఇంచ్ ప్లేస్లో ఏంటంటే మనకి ఫ్రిల్స్ పెట్టడానికి ఆపుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టి ఆపి ఇప్పుడు మనం ఇటువైపు నుంచి రావాలి. ఇక్కడ చూడండి 1 ఇంచు దగ్గర ఆపేసాను. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ ఇటువైపు నుంచి మనకు ఇప్పుడు జాకెట్ ఏమో కింద ఉంటుంది, హ్యాండ్ పార్ట్ ఏమో పైన ఉంటుంది. అంటే మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఫస్ట్ మనం అటు నుంచి కుట్టుకొచ్చేసాం కదా, ఇప్పుడు ఇటు నుంచి అనమాట. ఇప్పుడు చూడండి బ్లౌజ్ పీస్ కింద ఉంది, హ్యాండ్ ఏమో పైన ఉంది. మనం హ్యాండ్కే కదా మనం బుట్ట పెట్టేది, అందుకని ఇలా కుట్టితే మనకి ఈజీగా సెంటర్లో అక్కడ ఎంత క్లాత్ అనేది ఉందో అన్ని కుర్చీలు వస్తాయి. మనం ఎంత కావాలని పెట్టుకున్నామో ఒక 4 ఫ్రిల్స్ వస్తే మనకి సరిపోతుంది. దానికి తగ్గట్టుగా ఆ మధ్యలో షోల్డర్కి అటు ఇటు సరిపడా మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. అలా షోల్డర్కి అటువైపు ఒక 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ మనకి 5 ఫ్రిల్స్కి సరిపోతాయి. అలా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ వేసేయాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని రెండో గుట్టు అనేది కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ కంపల్సరీ 2 స్టిచెస్ అనేవి వేయాలండి హ్యాండ్ అతికిన తర్వాత. ఇప్పుడు అంటే మనం ఎడం చేతికి కుడి చేతి ఎడం చేతికి మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని షోల్డర్ దగ్గర ఒక పిన్ పెట్టుకుని ఫస్ట్ మనం ఈ హ్యాండ్ వైపు నుంచి రాకుండా ఇటు ఈ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ముందు మనకి హ్యాండ్ అనేది కిందకి వెళ్తుంది, హ్యాండ్ పార్ట్ అనేది కిందకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి పైకి హ్యాండ్ పార్ట్ అనేది పెట్టుకుని మనం ఫ్రిల్స్ అనేవి పెట్టడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కింద హ్యాండ్ పార్ట్ పైన బ్లౌజ్ పార్ట్ వచ్చేలాగా
ఇలాగా 1 ఇంచ్ దగ్గర ఆపేసాను. నెక్స్ట్ ఇటువైపు నుంచి మనం స్టార్ట్ చేస్తే మనకి చాలా వీలుగా ఉంటుంది. ఈ విధంగా మనం 2 చేతులు కుట్టేసుకోవాలండి. ఈ 2 కుట్లు వేసుకున్న తర్వాత మనం అక్కడ పట్టు అంచు అనేది మనకి చేతుల దగ్గర గుచ్చుకోకుండా ఉండడానికి నేను ఒక పీస్ తీసుకుని మనం చేతులంతా కుట్టాం కదా, చంక భాగం అంతా, ఈ ఆర్మ్ హోల్ అంతా నేను చిన్న క్లాత్ వేస్తానన్నమాట. అది చూద్దరు అని ఈ విధంగా మనం చేతులు కుట్టడం జరిగింది. ఇప్పుడు నడుం పట్టి చూద్దామండి. నడుం పట్టికి నేను ఇలాగా కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్ తీసుకుని నడుం పట్టి వేయడానికి తీసుకున్న పీసులకి అవి అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ఓపెన్ కాబట్టి 2 పీసెస్ తీసుకున్నాను. ఇలా ముందు దానికి అటాచ్ చేసేసాను, ఫోల్డ్ చేశాను. ఇప్పుడు ఇలాగ కొంచెం ఈ మధ్యలో డాట్ పెట్టిన ఈ కటింగ్ మధ్యలో ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే మనకి ఫోల్డ్ చేసినప్పుడు తక్కువ రాకుండా అక్కడ సరిపోతుందండి. చిన్న ఫ్రిల్ పెట్టాను చూడండి. అలా మనం తిరగేసి మళ్ళీ ఎడ్జ్లో ఒక కుట్టు, పైన ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కుట్టిన దానికి అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ పైన కూడా ఒక కుట్టు దానికి వేసేయాలి. ఈ విధంగా 2 వైపులా కుట్టుకున్న తర్వాత బ్యాక్ కూడా మనం వేసుకున్నాము. తర్వాత చూడండి, ఇక్కడ నేను చేతులకి చెప్పాను కదా, ఒక 1 ఇంచ్ తీసుకుని దానికి అలా కుట్టేసి మళ్ళీ దాన్ని అలా ఫోల్డ్ చేసి కుడితే మనకు అది గుచ్చుకోకుండా ఉంటుంది. పట్టంచు వస్తుంది కదా, ఇలా ఫోల్డ్ చేసి కుట్టినట్లయితే మనకు అక్కడ గుచ్చుకునే ఫీలింగ్ ఉండదు అనమాట. నడుంకి కూడా ఈ ముక్క వేసేసాను. 1.5 ఇంచ్ ముక్క తీసుకుని వేసాను. తర్వాత పై నుంచి ఒక స్టిచ్ వేస్తానండి. అంటే జాయింట్ చేయడానికి నేను ఫస్ట్ తిరగేసి వేయను. పైనుంచి ఒక స్టిచ్ వేసినట్లయితే మనకి ఇంకా ఓవర్లాక్తో పని ఉండదు. నెక్స్ట్ గుచ్చుకోకుండా కూడా ఉంటుంది అనమాట, ఎక్కడైనా పట్టంచు ఉన్నా కానీ. ఇలా పైన నుంచి ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా మనం చేతికి ఎంత లూజ్ కావాలి, నడుముకి ఎంత ఖర్చు పెట్టుకోవాలన్నది చూసుకుని ఆ విధంగా మనకు కావాల్సిన మెజర్మెంట్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం స్ట్రైట్గా స్టిచెస్ వేసుకుని వెనకాల నడుముకి సంబంధించిన బ్యాక్ పార్ట్లో డాట్స్ కూడా వేసేసుకుంటే ఇలా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యిందండి. చూడండి, షోల్డర్ దగ్గర మనకి ఏ విధంగానూ అక్కడ ఖర్చు ఏం కనిపించట్లేదు. మనం ఫస్ట్ అలా వేసాం కదా. హ్యాంగింగ్స్ అయితే నేను ఈ మోడలే కావాలన్నారండి, అందుకని ఈ మోడల్ వేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.